శ్రోతలకు నమస్కారం. మనం ప్రతి ఆదివారం, అలాగే ప్రతి సోమవారం, అలాగే ప్రతి శుక్రవారం, ప్రతి బుధవారం కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు మనం నిర్వహిస్తూ వాటిని ప్రసారం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇప్పుడు మన దేశంలో కూడా కొన్ని ముఖ్యమైనటువంటి టాపిక్స్, ముఖ్యమైన అంశాల గురించి కూడా మనం కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే మరి మార్చి 24ని ప్రపంచం అంతా కూడా, అందున మరి ముఖ్యంగా భారతదేశంలో క్షయవ్యాధిని నివారించడానికి ఒక దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్షయవ్యాధి నివారణను ఏ రకంగా మనం నిర్వహించుకోవాలి, అలాగే ఈ క్షయవ్యాధి రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, క్షయవ్యాధిని మరి సంక్రమిస్తే ఒకవేళ ఆ క్షయవ్యాధికి మనం ఏ రకమైన చికిత్స తీసుకోవాలి, ఆ చికిత్స తీసుకునే వ్యక్తే కాకుండా ఆ కుటుంబ పరిస్థితులు కూడా ఏ రకంగా మనం మెరుగుపరుచుకోవాలి అని ఈ మార్చి 24న ప్రపంచం అంతా కూడా, అందులో మరి ముఖ్యంగా భారతదేశం అంతటా కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అసలు ఈ క్షయవ్యాధి అంటే ఏమిటి, ఈ క్షయవ్యాధికి గతానికి ఇప్పటికీ ఉన్న పరిస్థితుల మార్పులు ఏమిటి, ప్రజల అవగాహనలో ఏ రకంగా మార్పులు వచ్చాయి అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఈ విషయాలు మనకు తెలియచేయడానికి తిరుపతి రుయా హాస్పిటల్లో పల్మనాలజీ అంటే ఊపిరితిత్తుల వ్యాధులు శ్వాసకోశ విభాగం అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ సుబ్బారావు గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మనం అన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ సుబ్బారావు గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ప్రధానంగా చెప్పండి, అసలు ఈ ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని జరుపుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం, ఆ ప్రాముఖ్యత ఏమిటి మా శ్రోతలకు వివరించండి. శ్రోతలందరికీ నమస్కారం. ఈ క్షయవ్యాధి దినోత్సవం లేదా క్షయవ్యాధి దినం ప్రతి సంవత్సరము మార్చి 24న మనం దీన్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎందుకు ఈరోజు చేస్తున్నామంటే 1982లో రాబర్ట్ కాచ్ అనే మైక్రోబయాలజీ సైంటిస్ట్ ఈ టీబీకి, అంతకుముందు టీబీ ఎందువల్ల వస్తుందో తెలిసేది కాదు, ఈ టీబీకి కారకమైన మైక్రోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే క్రిమిని ఐడెంటిఫై చేసి ఈ క్షయవ్యాధికి కారకమైన క్రిమి బ్యాక్టీరియా ఇది అని తెలియజెప్పాడు ప్రపంచానికి. సో ఆయన పరిశోధనల్ని గుర్తు చేసుకుంటూ మనం 1982 ప్రపంచం అంతా, మన దేశంలో కూడా క్షయవ్యాధి నియంత్రణ దినోత్సవం లేదా క్షయవ్యాధి దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సో ఎందుకు ఈ క్షయవ్యాధి నియంత్రణ దినాన్ని మనం జరుపుకున్నామంటే, ఈరోజు మనం క్షయవ్యాధిని గురించి నాలెడ్జ్ పెంచుకోవడము, దానివల్ల కలిగే నష్టాలను తెలుసుకోవడము, అలాగే ప్రజలకి ఈ లాభ నష్టాల గురించి తెలియజెప్పడము, ఈ క్షయవ్యాధిని సమాజం నుంచి పారదోలి సమాజంలో అతి తక్కువ ప్రభావం చూపించేట్టు తయారు చేసి సమాజాన్ని ఆరోగ్యవంతమైన సమాజంగా చేసుకొని శక్తివంతమైన ప్రజలను తయారు చేసుకొని శక్తివంతమైన దేశంగా ఎదిగేదానికి మనం ఈ నినాదాన్ని ఈరోజు తీసుకొని ప్రతి సంవత్సరము టీబీని మనం నిలుపుదల చేయాలా, దాని నుంచి మనం విముక్తి పొందాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఈ సంవత్సరం నినాదం ఏమంటే ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ. చాలా సంవత్సరాల నుంచి ఉండడం వల్ల టీబీని మనం తగ్గించలేమనే ఒక ఇది ఉంటుంది. అలా కాదు, ఇప్పుడున్న మన సైన్స్ ప్రకారము, ఇప్పుడున్న వైద్యం ప్రకారము టీబీని మనం అంతమొందించవచ్చు. సో దీన్ని ఎలా సాధిస్తామంటే లెడ్ బై ద కంట్రీస్, పవర్డ్ బై ద పీపుల్, అంటే దేశ సారథ్యంలో ప్రజల శక్తి సామర్థ్యాలతో మనం దీన్ని నియంత్రించగలమనే నినాదంతో ఈరోజు మనం క్షయవ్యాధి దినోత్సవాన్ని నిర్వహించుకున్నాం. అంటే మీరు అన్నట్టు ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క ఉద్దేశం అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ సంవత్సరం మీరు చెప్పిన ఈ ఉద్దేశ ప్రకారం మరి భారతదేశం అంతటా కూడా ఈ యొక్క టీబీ నివారణను ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్లాలనేది మీరు చాలా చక్కగా వివరించారు. అయితే మరి డాక్టర్ గారు, ప్రధానంగా చెప్పండి, ఈ క్షయవ్యాధి లేకపోతే ఈ టీబీ అంటూ ఉంటారు, అసలు ఈ ఏ రకంగా ఉంటుంది, ఏమిటంటారు అసలు? ఇప్పుడు మనం ఈ క్షయవ్యాధి గురించి ఎందుకు ఇంతగా మనం ఆలోచిస్తున్నాం గురించి మనం ప్రభావితం కావాలంటే, ఇది మన దేశంలో, ప్రపంచంలో ఉండే 400 టీబీ పేషెంట్లు మన దేశంలో ఉన్నారు, టీబీ రోగులు. అందులో మన ఎస్టిమేషన్ ప్రకారం ఒక 28 లక్షల మంది ప్రతి సంవత్సరం టీబీ వ్యాధి బారిన పడుతున్నారు.
సో అలాగే ఒక 3.5 లక్షల నుంచి 3.5 లక్షల దాకా టీబీ వలన ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఈ విధమైన అది కూడా ఈ ప్రాణాలు కోల్పోయే వాళ్ళలో మిడిల్ ఏజ్ అంటే 15 నుంచి 55 సంవత్సరాల లోపల వాళ్ళు కుటుంబాన్ని పోషించే దశలో చనిపోతున్నారు అనమాట. దానివల్ల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. అలాగే దేశం కూడా ఎక్కువ మంది ఈ వ్యాధిని బారిన పడి చేయడం వల్ల దేశ శక్తి సామర్థ్యాలు కూడా తగ్గుతాయి. ఆర్థికంగా కూడా దేశం కూడా వెనకబడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని నియంత్రించడం మన కుటుంబాన్ని రక్షించడంతో పాటు దేశాన్ని కూడా మంచి సామర్థ్యమైన పౌరులుగా ఉండి దేశాన్ని ముందుకు నడిపించాలి. కాబట్టి మనం దీని గురించి ముఖ్యంగా ఆలోచించాలి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ టీబీ వ్యాధిగ్రస్తులు కానీ టీబీ మరణాలు కానీ మన దేశంలో జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని మనం తగ్గించుకుంటే మనం ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇది జరుపుకున్నాం. తర్వాత టీబీ అంటే ఏంది, క్షయవ్యాధి అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే ఒక బ్యాక్టీరియా వలన ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి శరీరంలో ఊపిరితిత్తులకి ఎక్కువ సంభవిస్తుంది. 185 మందికి ఊపిరితిత్తులు వస్తుంది. కానీ ఇతర అవయవాల్లో కూడా టీబీ రావచ్చు. గుండెకి రావచ్చు, మెదడుకి రావచ్చు, ఎముకలకు రావచ్చు, లింఫ్ గ్లాండ్స్ లాగా మీరు చూస్తుండొచ్చు, మెడ మీద గడ్డలు రావడం ఇలాంటిలాగా రావచ్చు. వాటిని అన్నింటినీ కలిపి ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అంటాము. ఈ లంగ్స్కి వచ్చే డిసీజ్ని, ఊపిరితిత్తులకు వచ్చే డిసీజ్ని పల్మనరీ టీబీ అని చెప్తాం అనమాట. కాబట్టి ఈ ఊపిరితిత్తులకు వచ్చే టీబీని అతి ప్రమాదకారి. సమాజంలో టీబీని వ్యాప్తి చెందేదానికి, సమాజంలో టీబీ కనుమరుగు కాకుండా మెయింటైన్ చేసేదానికి ముఖ్య కారకమైంది. కాబట్టి మనం ముఖ్యంగా ఈ పల్మనరీ ఊపిరితిత్తుల టీబీని నియంత్రించడం చాలా అవసరం టీబీని కంట్రోల్ చేయాలంటే. అంటే మీరు అన్నట్టు టీబీ అనేది ఒక ఊపిరితిత్తులకే కాదు, మిగతా భాగాలకు కూడా వస్తుంది. అయితే ఊపిరితిత్తులకు వచ్చేది మాత్రం ప్రమాదకరం అంటారు. అయితే మరి డాక్టర్ గారు, ఈ టీబీ అనేది ఎవరెవరికి సంక్రమించవచ్చు అంటారు? ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇప్పుడు శరీర భాగాలను బట్టి, అలాగే ఇప్పుడు మనం మందులు ఉన్నాయంట. సాధారణంగా 4 డ్రగ్స్ వాడతాం. రిఫాంపిసిన్, ఐఎన్హెచ్, థాంబుటాల్, పారేజనమైడిన్. ఈ 4 మందులకి రెసిస్టెన్స్ పొందిన కొన్ని బ్యాక్టీరియా తయారవుతాయి కొన్ని సంవత్సరాల తర్వాత. అటువంటి బ్యాక్టీరియా ఉండేదాన్ని డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటాం. సో ఈ డ్రగ్ సెన్సిటివ్ టీబీకి నార్మల్ చెప్పుకున్న 3 మందులు సరిపోతాయి, తక్కువ కాలంలో వైద్యం అయిపోతుంది. అదే డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ఉన్నట్లయితే ఎక్కువ కాలం మందులు వాడాలి. ఈ 2 రకాలుగా కూడా ఇట్లా మందులకి అది రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి కూడా ఆ బ్యాక్టీరియాని చేస్తున్నాం. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకు ఏ విధమైన లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా మనం ఊపిరితిత్తుల టీబీ గురించి మాట్లాడుకుంటాం ఈరోజు ఎక్కువ. సో ఊపిరితిత్తులకి టీబీ ఉన్నప్పుడు దగ్గు వస్తుంటుంది. దగ్గు 2 వారాలకు మించినట్లయితే అది ఏ విధమైన దగ్గు అయినా కానీ టీబీ అని అనుమానించాలి. అలాగే దగ్గినప్పుడు రక్తం కొంచెం పడడం, అలా తగ్గిపోవడం, రక్తం పడుతున్నా కూడా టీబీ అని అనుమానించాలి. అలాగే జ్వరం వస్తుంటుంది. జ్వరం మొదట్లో సాయంత్రంగా వస్తుంది, పొద్దునకి వెళ్ళి తగ్గిపోతుంది, మళ్ళీ పనికి వెళ్తుంటుంది. సాధారణంగా ఎక్కువ జ్వరం రాదన్నమాట. కొంచెంగా జ్వరం రావడం, మనిషి చాలా రోజులు ఆ జ్వరంతోనే అలాగే తట్టుకొని వెళ్ళే పరిస్థితులు ఉంటుంది. అంటే తీవ్రమైనగా కనిపించదు, బట్ కొన్ని రోజులు ఒక భాగంలో మాత్రం నీరసంగా ఉంటే తర్వాత బాగుంటుంది. అలా జ్వరం వస్తూ ఉంటుంది కొన్ని కాలం గడిచేదాకా. సో అలా జ్వరం ఎక్కువ రోజులు రావడం కానీ, అలాగే బరువు తగ్గిపోవడం, ఆకలి తగ్గిపోవడం, నీరసించిపోవడం. సో ఇలాంటి లక్షణాలు టీబీ లక్షణాలు. సో అలాగే ఛాతీ నొప్పి, ఊపిరితిత్తుల పైన నీరు చేరినప్పుడు, ఇన్ఫెక్షన్ చేరినప్పుడు ఛాతీ నొప్పి వస్తుంది. సో ఆయాసం రావచ్చు. అతి ముఖ్యమైనది దగ్గు 3 వారాలకు మించి ఉన్నట్లయితే టీబీ అని అనుమానించి, చాలామంది అది నెమ్ము అనుకొని, లేదంటే అదేదో నాకు సిగరెట్ దానం వచ్చింది అనుకొని ఇటువంటి కారణాలను చెప్తారు. కానీ దగ్గు 2 వారాలకు మించినట్లయితే టీబీ అని అనుమానించాలి. మన దేశంలో ఎక్కువ టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు కాబట్టి టీబీ ఈ లక్షణాలు ఉంటే ఖచ్చితంగా టీబీని పరీక్ష చేయించుకోవాలి, టీబీ అని అనుమానించాలి. అయితే మరి ఏ రకంగా మీరు అన్నట్టు జ్వరము అలాగే దగ్గు అని అంటున్నారు. అయితే ఒక వ్యక్తిని మీరు ఇతనిలో టీబీ క్షయవ్యాధి సంక్రమించిందని ఏ రకంగా నిర్ధారిస్తారు? మనం ముందు చెప్పుకున్నట్లు ఇప్పుడు టీబీ 2 రకాలని చెప్పుకున్నాము. ఈ టీబీ ఊపిరితిత్తుల వ్యాధి వల్ల వ్యాపిస్తుందని చెప్పుకున్నాం. ఈ ఊపిరితిత్తుల వ్యాధి ఉన్న వాళ్ళు దగ్గడం వల్ల ఒకరి నుంచి ఒకరికి గాలి ద్వారా నీటి తుంపర్లో ఆ బ్యాక్టీరియా వెదజల్లబడి ఆరోగ్యవంతులను పీల్చుకున్నప్పుడు అదే ప్రదేశం నుండి వాళ్ళలోకి వెళ్ళి మొదటి దశలో అది ఎక్కువ మందిలో 90% లక్షణాలు కనిపించదు. ఏదో 1-2 రోజులు జ్వరం వచ్చి తగ్గిపోవడం అలాగ ఉంటుంది. దాన్ని ప్రైమరీ టీబీ అంటాం. ఎక్కువ చిన్న వయసులోనే వస్తుంది. అలాగే కొన్ని రోజుల తర్వాత అది బాడీలోనే కొన్ని క్రిములు ఉండిపోయి అది జలుబు కలిగించకుండా మనం ఆరోగ్యంగా ఉంటాం. అలాగే ఎవరైతే వీళ్ళకి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుందో ఈ రకరకాల కారణాలు, న్యూట్రిషన్ అంటే సరైన పౌష్టికాహారం లేక, అంటే పావర్టీ వాళ్ళ ఫుడ్ లేక, సో లేదు ఇంకేదైనా డిసీజ్ వచ్చి ఫుడ్ తీసుకోకపోవడము, సో న్యూట్రిషన్ సరిగ్గా లేకపోవడం, బరువు తక్కువ ఉండడము, అలాగే ఆల్కహాల్ తీసుకోవడము, స్మోకింగ్ చేయడము,
లేదా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉండడము, హెచ్ఐవి సోకడము, ఇటువంటి అతి ముఖ్యమైన డయాబెటీస్. ఓకే. సో వీటన్నిటి వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు ఈ 10% కాస్త 30%, 50% కూడా ఎక్కువ మందికి వచ్చేదానికి అవకాశం. కాబట్టి నేను పైన చెప్పినట్టు ఈ డయాబెటీస్, హెచ్ఐవి, పోషకాహార లోపము, పావర్టీ, అలాగే ఎక్కడన్నా ప్రిజన్స్లో కానీ ఎక్కడన్నా ఓల్డ్ ఏజ్ హోమ్స్లో కానీ ఇలా ఉండి సరైన న్యూట్రిషన్, మానసిక స్థితి లేనప్పుడు, సో ఇలాంటి కారకాలు ఉన్నప్పుడు ఇది టీబీ వ్యాధిగా మారుతుంది. అంతకుముందు దాకా అది క్రిములు బాడీలో ఉండిపోతుంది, బాడీ రెస్ట్ కంట్రోల్ ఉంటుంది. సో అప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి. ముందు మనం చెప్పుకున్న లక్షణాలు టీబీ వ్యాధిగా మారినప్పుడే కనిపిస్తుంది. ఆ టీబీ వ్యాధి మారినప్పుడే కనిపించే లక్షణాలు వచ్చినా మనం ముఖ్యంగా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన మన రిస్క్ గ్రూప్ అంటాం వీళ్ళని. ఈ రిస్క్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మనం స్లమ్స్లో ఉండే ఒకే ఇంట్లో ఎక్కువ మంది ఉండడము, ఇట్లా ఈ రకరకాలైన రిస్క్ గ్రూప్స్, ప్రిజన్స్లో ఉండేవాళ్ళు, ఈ రిస్క్ గ్రూప్స్లో ఈ ముఖ్యంగా మనం లక్షణాలు కనిపిస్తే తప్పకుండా పరీక్షలు చేయించి టీబీని నిర్ధారించుకోవాలి. నిర్ధారించుకునేటప్పుడు ఏమేమి పరీక్షలు చేసుకోవాలి? టీబీకి పరీక్షలు, టీబీ బ్యాక్టీరియాని గుర్తించడం అనేది అతి ముఖ్యమైన పరీక్ష. సో మనం టీబీ అని అనుమానించాం కదా, దాన్ని ఖచ్చితంగా టీబీ అని చెప్పాలంటే అతని దగ్గినప్పుడు అతను వచ్చే గల్లని పరీక్ష చేసి దాంట్లో టీబీ క్రిమి ఉందా లేదని నిర్ధారించుకోవాలి. సో అదే ఒక పరీక్ష. సో రెండవది, ఈ పరీక్ష 3 రకాలుగా చేస్తున్నారు ఇప్పుడు. ఈ 3 రకాల్లో మీరేబి అంటాం. ఇది పాత రోజుల్లో చేసేవాళ్ళం, ఇప్పుడు కూడా చేస్తున్నాము. ఇది టీబీ బ్యాక్టీరియాని గుర్తిస్తుంది. కాకుంటే ఈ పరీక్షలో ఎక్కువ క్రిములు, 1 mlలో 10,000 బ్యాక్టీరియా ఉంటే కానీ కనిపించలేదు. అలాగే ఇప్పుడు సిబి నాట్, క్యాట్రిజ్ బేస్డ్ న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్ ఆర్ పీసీఆర్ టెస్ట్. ఈ టెస్ట్ ద్వారా తక్కువ బ్యాక్టీరియా, 100 లోపల బ్యాక్టీరియా ఉన్నా కూడా మనం టీబీని నిర్ధారించవచ్చు. సో ఈ పరీక్షను ఇప్పుడు విస్తృతంగా మన అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇది అందుబాటులో ఉంది. సో ఈ పరీక్ష చేసుకోవడం ద్వారా ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఇది టీబీ జీన్స్ని పరీక్ష చేస్తుంది. టీబీ క్రిమిని మొత్తాన్ని ఏబీ పరీక్ష చేస్తుంది, మొత్తం ఒకటేగా. దీంట్లో టీబీ క్రిమిని విడగొట్టి దాంట్లో ఉన్న జీన్స్ని ఐడెంటిఫై చేస్తుంది. దాన్నే పీసీఆర్ టెస్ట్. ఈ టెస్ట్లో ఇది రిఫాంపిసిన్ రెసిస్టెంట్, రిఫాంపిసిన్ అతి ముఖ్యమైన మందు ఈ టీబీని కంట్రోల్ చేసే దాంట్లో. ఆ మందుకి రెసిస్టెన్స్ ఉందా లేదా, ముందు చెప్పుకున్నాం డ్రగ్ రెసిస్టెన్స్ అని, ఆ రెసిస్టెన్స్ ఉందా లేదని కూడా ఐడెంటిఫై చేస్తుంది. ఒక 2 అవర్స్లో ఈ పరీక్ష రిపోర్ట్ వస్తుంది. సో దీని ద్వారా మనం టీబీ రిస్క్ తక్కువ బ్యాక్టీరియా ఉన్నా కూడా కనుక్కోవచ్చు. అలాగే ఇంకా తక్కువ ఉన్నప్పుడు కల్చర్ టెస్ట్ అని పంపిస్తాం. మరి ఈ కల్చర్ టెస్ట్ అనేది ఏమంటే డిసడ్వాంటేజ్, ఎక్కువ రోజులు 6 weeks నుంచి 8 weeks దాకా పడుతుంది రిపోర్ట్ వచ్చేలాగా. కాబట్టి దానిని మనం రోగిని వైద్యాన్ని చేసేదానికి ఉపయోగించము. ఇటు డ్రగ్ రెసిస్టెన్స్ ఏమైనా ఉందని మళ్ళీ కనుక్కోదానికి అటువంటి వాటికి ఉపయోగిస్తాం. అలాగే ఎల్పిఏ అనేది ఇంకోటి కూడా, ఇది న్యూక్లిక్ జీన్స్ డిటెక్ట్ చేసేది. ఇది కూడా అదర్ డ్రగ్స్కి రెసిస్టెన్స్ని డిటెక్ట్ చేస్తుంది. ఈ 3 రకాలైన పరీక్షలు ప్రభుత్వ వైద్యశాలలో పూర్తిగా ఉచితం. అన్ని ప్రభుత్వ వైద్యశాలలో. మీది చిన్న హాస్పిటల్ అయితే అక్కడి నుంచి కఫం కలెక్ట్ చేసి దగ్గరలో ఉన్న పెద్ద హాస్పిటల్కి, పిహెచ్సికో, సిహెచ్సికో పంపిస్తారు. లేదంటే మెడికల్ కాలేజ్ దగ్గర నుండి మెడికల్ కాలేజీ హాస్పిటల్ పంపిస్తారు. కాబట్టి దీనికోసం మీరు పెద్ద హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎక్కడ మీకు ఈ లక్షణాలు కనిపించిన వెంటనే కఫం పరీక్ష దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తే అక్కడి నుంచి దీన్ని సేకరించి కొన్ని ప్రాథమిక వైద్యశాలల్లో ట్రూనాట్ అనే ఒక చిన్న పరీక్ష కూడా ఉంది, ఇటువంటి సిబినాట్ లాంటిదే. సో దాని ద్వారా కూడా కనుక్కుంటారు. కాబట్టి మీరు పెద్ద హాస్పిటల్కి పోవాలని లేట్ చేయకుండా త్వరగా గల్ల పరీక్ష చేయించుకోవాలి. సో ఇంకా ఈ గల్ల పరీక్షలో తేలలేదు, లక్షణాలు అలాగే ఉన్నప్పుడు ఎక్స్రే, సిటీ స్కాన్ చేయబడతాయి పెద్ద హాస్పిటల్స్లో. ఈ ఎక్స్రే, సిటీ స్కాన్లో అడ్వాంటేజ్ ఏమంటే తక్కువ జబ్బు ఉన్నప్పుడు కూడా మనకు టీబీని త్వరగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. సో అట్లా గుర్తించినప్పుడు, కానీ ఎక్స్రే, సిటీ స్కాన్లు గుర్తించినంత మాత్రం మనం వైద్యం మొదలు పెట్టలేం. అటువంటి వాళ్ళల్లో పెద్ద మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్లో బ్రాంకోస్కోపీ అనే ఒక స్పెషల్ పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష ద్వారా ఏమంటే ఊపిరితిత్తులకి ఎండోస్కోపీ టెస్ట్ ఇది. ఈ బ్రాంకోస్కోపీ పరీక్ష చేసి అక్కడ ఎక్కడైతే మనకు తక్కువ జబ్బు ఒక పార్ట్లో కనిపించిందో సిటీ స్కాన్లో, ఎక్స్రేలో, ఆ భాగాన్ని పరీక్షించి అక్కడి నుంచి ద్రవాలు సేకరించి ఆ ద్రవాన్ని పరీక్ష చేస్తే అక్కడే ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి క్రిములు మనకు ఈజీగా కనిపించే అవకాశం ఉంటుంది. సో లేదు ఒక కండలాగా పెరిగి ఉంటే దాన్ని ముక్క తీసి పరీక్ష చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ పరీక్షలు మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్లో అవైలబుల్ ఉంటాయి. మా దగ్గర రూయ్ హాస్పిటల్లో కూడా అవైలబిలిటీ ఉంది. ఈ విధంగా చేసి కూడా మేము క్షయవ్యాధిని త్వరగా కనుక్కునేదానికి వీలవుతుంది. ఒక్కొక్కసారి ఇటువంటి లక్షణాలు కనిపించి క్యాన్సరు, రేర్ బ్యాక్టీరియా డిసీజెస్ కూడా ఉంటాయి. అవి కూడా మనకి ఈ టెస్ట్ చేయడం వల్ల కనుక్కునేదానికి వీలవుతుంది. కాబట్టి ఎవరైనా
పరీక్ష నిర్ధారణ కాలేదు ఖచ్చితంగా అది టీబీ ఉన్నట్టుందని మందులు వాడడం అనేది ఇప్పుడు పద్ధతులు కాదు. అది ఉందా లేదని నిర్ధారణ చేసుకొని వాడాలి. కానీ ఇలాంటి పరీక్షలు చేసి పూర్తి నిర్ధారణ రెండో అడ్వాంటేజ్ అని మనం ముందు అనుకున్న డ్రగ్ రెసిస్టెంట్ టీబీ, డ్రగ్ సెన్సిటివ్ టీబీ అని ముందుగా తెలుస్తుంది. అలా తెలియడం వల్ల మనం మొదటి నుంచే ఖచ్చితమైన వైద్యాన్ని ఇచ్చేదానికి వీలవుతుంది. కాబట్టి నిర్ధారణ పరీక్షలని త్వరగా చేసుకోవడం వల్ల మీరు మీ ఊపిరితిత్తులని చెడిపోకుండా దెబ్బతినకుండా ప్రివెంట్ చేస్తారు. కరెక్ట్ అయిన జబ్బుని త్వరగా కనుక్కుంటారు. ఈ పరీక్షలను ఉపయోగించుకొని ప్రజలు వైద్యశాలను ఉపయోగించుకొని ఈ వైద్యాలు చేయించుకోవాలని వివరిస్తున్నాం. చాలా వివరంగా తెలియజేశారు. అసలు ఎలా పరీక్షిస్తారు, ఆ పరీక్షల నిర్ధారణ చేయడానికి ఎటువంటి పద్ధతులు ఉపయోగిస్తారని చాలా వివరంగా తెలియజేశారు. అయితే మరి డాక్టర్ సుబ్బారావు గారు, ఇప్పుడు మనం ఈ క్షయవ్యాధి ఒక వ్యక్తిలో ఫలానా ఉంది అని నిర్ధారించుకున్న తర్వాత మరి చికిత్సా పద్ధతులు ఏ రకంగా ఉంటాయంటారు? చికిత్సా పద్ధతులు మనం ముందుగా ఎందుకు త్వరగా కనుక్కోవాలనే దానికి నేను ఒక మాటలో మీకు వివరిస్తాను. త్వరగా కనుక్కోవడం వల్ల ఏమంటే ఎక్కువ రోజులు మనం కనుక్కోకపోతే ఊపిరితిత్తులు డ్యామేజ్ అవుతాయి. క్షయవ్యాధి అనేది ఊపిరితిత్తుల్ని రోజు రోజుకి దాన్ని డ్యామేజ్ చేస్తూ పోతుంది. రంధ్రాలు ఏర్పడము, ఊపిరితిత్తు గట్టిగా అయిపోవడం, ఏదైతే పని అది నిర్వర్తించాలి, ఆక్సిజన్ పంపించడం, సంకోచ వ్యాఖ్యలు చూపించడం, ఈ లక్షణాలన్నీ కూడా డ్యామేజ్ అయిన లంగ్స్లో కోల్పోతాయి. దానివల్ల మనకు ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోతుంది. టీబీని మనం లేటుగా వచ్చిన బాగా చేసిన దగ్గు, ఆయాసం లాంటి లక్షణాలు ఉండి సామర్థ్యాన్ని తగ్గిపోతాయి. కాబట్టి మొదటి దశలో తీసుకున్నట్లయితే అసలు మీకు టీబీ వచ్చిందో లేదో కనుక్కోలేని, ఎక్స్రేలో కూడా కనుక్కోలేని అంత బాగా చేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం మనకు ప్రివెంట్ అంటే సామర్థ్యాన్ని మనం రక్షించుకోవచ్చు. అందువల్ల త్వరగా వైద్యం చేసుకుని ఎంతైనా ముఖ్యం. దాని తర్వాత వైద్యం. సో ఇప్పుడు వైద్యం కాడికి వచ్చినప్పుడు దీనికి ప్రస్తుతం మన దేశంలో డ్రగ్ రెసిస్టెంట్ టీబీకి 6 నెలల నుంచి 20 నెలల దాకా ఉంటుంది. అంటే ఆ డ్రగ్ రెసిస్టెంట్ టీబీలో కూడా ఒకే డ్రగ్కి ఐఎన్హెచ్ అనే ఒక డ్రగ్కి రెసిస్టెన్స్ ఉంటే దానికి 6 నెలల నుంచి 9 నెలల ట్రీట్మెంట్ సరిపోతుంది. అలా కాకుండా ఐఎన్హెచ్, రిఫాంసిన్ రెండింటికి రెసిస్టెన్స్ ఉండి ఇంకా కొన్ని రకాల క్వినోలోన్స్ అంటాము, వాటికి ఇంకా అడ్వాన్స్డ్గా డ్రగ్స్కి రెసిస్టెన్స్ లేకపోతే అది 9 నెలల నుంచి 11 నెలల వరకు సరిపోతుంది. అలా కాకుండా ఈ కొత్తగా వాడే డ్రగ్స్ కూడా రెసిస్టెన్స్, క్వినోలోన్స్ కూడా రెసిస్టెన్స్ ఉంది. దాన్ని ఎక్స్డిఆర్ టీబీ అంటాము. సో ఆ ఎక్స్డిఆర్ టీబీ ఉన్నప్పుడు 18 మంత్స్ నుంచి 20 మంత్స్కి వాడాల్సి వస్తుంది. ఈ రకాల డ్రగ్ రెసిస్టెన్స్లో కూడా 3 రకాల డ్రగ్ రెసిస్టెన్స్ ఉంది. సో వీటన్నిటికీ కూడా మనం వైద్యం అయితే ఉంది. ఖచ్చితంగా 100కి 80-90% తగ్గించే వైద్యం ఉంది. డ్రగ్ సెన్సిటివ్ టీబీకి అయితే 95% దాకా మందులు. సో టీబీ అనేది క్యూరబుల్. ఎక్కువ మందికి అపోహ ఏంటంటే టీబీ అంటే ఇంకంతే ప్రాణం పోతుంది, పల్లెటూరులో ఎక్కువగా ఇంకా కూడా అదే మూఢనమ్మకాలు ఉన్నారు. టీబీ అనేది అన్ని జబ్బుల్లాగే పూర్తిగా నయం చేయగలిగే జబ్బు. మొదటి స్టేజ్లోనే వైద్యం తీసుకున్నట్లయితే కంప్లీట్గా క్లియర్ చేయవచ్చు. రెండోది డ్రగ్ రెసిస్టెంట్ టీబీ కూడా మనకు పాతకాలంలో 2 సంవత్సరాల దాకా మందులు వాడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మనకు 1.5 సంవత్సరం పెద్ద మూడో రకం ముదిరిన ఎక్స్డిఆర్ టీబీ అన్నా కూడా మనం 20 మంత్స్ 1.5 ఇయర్లోనే ట్రీట్మెంట్ కంప్లీట్ పరిస్థితులు ఉన్నాయి. 1.5 ఇయర్లోనే. కాబట్టి ఈ టీబీ అనేది ఇప్పుడు క్యూరబుల్ డిసీజ్. కాబట్టి మీరు ఎవరు కానీ టీబీ అంటే మరణం అందులో ఉండకుండా దీన్ని వైద్యం చేయించుకోవాలా. కరెక్ట్ అయిన ఖచ్చితమైన వైద్యం చేయించుకోవాలా. అశ్రద్ధ చేయకూడదు. మీకు 1 నెల మందులు వాడితేనే కొంచెం బాగున్నట్టు ఉంటుంది. లేదంటే కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్, వామిటింగ్స్ రావడం, నీరసం రావడం ఉంటాయి. సో ఇవన్నిటికీ భయపడి మందుల్ని ఆపేయకూడదు. సో బాగా అయింది కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్తో మందులు మానేయకూడదు. డాక్టర్లు చెప్పినంత కాలం రెగ్యులర్గా వచ్చి మందులు తీసుకున్నట్లయితే పూర్తిగా నయం అవుతుంది. అలాగే ఈ వైద్యం అనేది పూర్తి కాలం ప్రభుత్వం ఉచితంగా నడుపుతుంది. టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కింద ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్లు మనం చెప్పుకున్నట్టు అయితేమి, ఇప్పుడు చెప్పిన ట్రీట్మెంట్లు అయితేమి కంప్లీట్గా పూర్తిగా 100% మీకు ఏ విధమైన ఛార్జెస్ లేకుండా ప్రతి జబ్బు మీకు పూర్తిగా నయమయ్యేదాకా కూడా మందులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వైద్యానికి కూడా ఖర్చు లేదు. ఈ ప్రోగ్రాంలో మన ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఉద్దేశం టీబీని పూర్తిగా తగ్గించి మన సమాజాన్ని టీబీ రహిత సమాజం చేసుకోవాలని అందరూ ప్రజలంతా వినియోగించుకోవాల్సింది కోరుతున్నాం. అయితే మరి డాక్టర్ సుబ్బారావు గారు, ఇప్పుడు ఒక వ్యక్తికి ఇలా టీబీ ఉంది అని నిర్ధారించుకున్న తర్వాత వారి చికిత్స ఇచ్చే క్రమంలో కుటుంబ సభ్యులు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మనం ముందుగా అనుకున్నాం కూడా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఇలా మాట్లాడినప్పుడు ఆ వ్యక్తిలోంచి క్రిములు వెదజల్లబడి పక్కన వాళ్ళకి వ్యాపిస్తాయి. అలా ఇంట్లో ఉండేవాళ్ళు ఫస్ట్ హై రిస్క్ గ్రూపు.
ఎవరైతే క్లోజ్గా ఉంటారో దగ్గర ఉంటారో వాళ్ళు ఎక్కువ సార్లు వాళ్ళతో ఉంటారు కాబట్టి ఎక్కువ క్రిములని పీల్చుకునేదానికి అవకాశం ఉంటుంది. అందువల్లే మనకు ప్రిజన్ సిండ్రోమ్ దగ్గరలో కూడా ఒకే రూమ్లో వాళ్ళు ఎక్కువ రోజు ఉంటారు, వెంటిలేషన్ అవి లేకుండా ఉంటుంది. ఈ రకరకాల అలా అర్బన్ స్లమ్స్లో కూడా మన న్యూట్రిషన్ ఉండదు, అలా ఒక రూమ్లో ఎక్కువ మంది నివసిస్తుంటారు, వాళ్ళకి వెంటిలేటర్ ఉండదు, పూర్ హౌసింగ్ ఉంటుంది. వీటన్నిటి వల్ల ఈ పావర్టీతో కూడా టీబీ పరివడిల్లుతుంటుంది. సో వాళ్ళలోనే ఎక్కువ తయారవుతుంటుంది. కాబట్టి వీటన్నిటిని మనం చేసేదానికి ఇప్పుడు ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యలు ఏమంటే, ప్రతి టీబీ రోగిని గుర్తించిన వాళ్ళకి వాళ్ళ ఇంట్లో అందరికీ కూడా మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తారు. లక్షణాలు ఉన్నా లేకపోయినా వాళ్ళకందరికీ నిర్వహించి వాళ్ళల్లో ఎవరికన్నా టీబీ ఉంటే వైద్యం ఇస్తారు. అలాగే వాళ్ళల్లో ఎవరన్నా ఈ మనం చెప్పుకున్న గ్రూప్స్ ఎవరైతే టీబీ జబ్బు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్న వ్యక్తులు ఉన్నట్లయితే వాళ్ళకి ప్రివెంటివ్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళకి ఫ్యూచర్లో రాకుండా ఆల్రెడీ వ్యాపించి ఉంటుంది మన కొన్ని రోజుల దగ్గర వాళ్ళకి స్కిన్ టెస్టులు, ఎక్స్రేలు అన్నీ చూసి ఆ యాక్టివ్ టీబీ ఉంటే పూర్తి వైద్యం టీబీ వైద్యం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏం కనిపించలే టీబీ లక్షణాలు ఉంటే కూడా, ఎందుకంటే కొన్ని క్రిములు ముందు మనం చెప్పుకున్నట్టు టీబీ క్రిములు ఉన్నంత డిసీజ్ లక్షణాలు ఉంటాయి, వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు మళ్ళీ వస్తుంది. అటువంటి హౌస్ హోల్డ్ కాంటాక్ట్స్ చిన్నపిల్లలు కానీ, డయాబెటీస్ ఉన్నా కానీ, ఇంకే రకమైన రిస్క్ గ్రూప్ ఉన్నా కానీ, ఈవెన్ హెల్తీగా ఉన్నా కానీ వాళ్ళకి ప్రివెంటివ్ ట్రీట్మెంట్ అనేది ముందు 6 నెలలు ఇస్తున్నాం ఐఎన్హెచ్ అని ఒక ట్యాబ్లెట్. ఇప్పుడు పెద్దవాళ్ళకి 5 years పైన ఉన్న వాళ్ళకి 3 months ప్రివెంటివ్ ట్రీట్మెంట్, 3 నెలలు రిఫాపెంటిన్ ఐఎన్హెచ్ అనే కాంబినేషన్తో వారానికి ఒక ట్యాబ్లెట్ 3 నెలల పాటు, నెలకి 4 మాత్రలు 12 మాత్రలు వేసుకుంటే వాళ్ళల్లో టీబీ వచ్చేదానికి అవకాశం పూర్తిగా తగ్గిపోతుంది. ఈ విధంగా ప్రివెంటివ్ ట్రీట్మెంట్ కూడా మనం ఇది కూడా ఉచితం కంప్లీట్గా. సో ఈ రకమైన విధంగా మనం ముందుకు వెళ్తున్నాం టీబీ నియంత్రించేదానికి. అయితే మరి డాక్టర్ సుబ్బారావు గారు, ఏవైనా ఇప్పుడు ఒక వ్యక్తిలో టీబీ వస్తే ఎట్లా చేయాలి, ఏమిటి ఆ లక్షణాలు చాలా చక్కగా వివరించారు. అయితే అసలు ఇది రాకుండా మనం ఎటువంటి జీవన విధానం కానీ, జీవన శైలి కానీ ఏ రకంగా ఉంటే ఈ టీబీ నుంచి మనం దూరంగా ఉండొచ్చు అంటారు? టీబీ రాకుండా అంటే మనం వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ పెట్టాం, బీసీజీ వ్యాక్సినేషన్ చిన్నపిల్లల్లో. అది కంప్లీట్గా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద ఇస్తున్నాం. సో రాకుండా ఉండేదానికి అది ఇచ్చినా కానీ చిన్నపిల్లల్లో వచ్చే టీబీని గణనీయంగా తగ్గించగలిగింది, కానీ చిన్నపిల్లల్లో వచ్చే ప్రాణాంతకమైన టీబీని అది మొత్తం టీబీని కంట్రోల్ చేయలేకపోయింది. సో ఈ మొత్తం టీబీని కంట్రోల్ చేసి మనకి ఇప్పుడు ప్రివెంటివ్ ట్రీట్మెంట్, పోషకాహారాలు తీసుకోవడము, ఇల్లు వెంటిలేషన్ ఉండేటట్టు చూసుకోవడం, సూర్యరశ్మి తగిలి చిన్న ఇల్లు అయినా కానీ దాన్ని సూర్యరశ్మి ఉండేటట్టు చూసుకోవడం, మధుమేహాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం, అలాగే ఆల్కహాల్, స్మోకింగ్ ఈ 2 చాలా ప్రమాదకరమైన. ఈ రెండిట్లో ఏమి మనం గుర్తించింది, ఈ 2 అలవాట్లు ఉన్న వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల ఇటువంటి జబ్బు రావడమే కాకుండా అది బాగా అయ్యే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి, ఎక్కువ వ్యాపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, డ్రగ్ రెసిస్టెంట్ టీబీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, మళ్ళీ రెండోసారి తిరగబెట్టే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో వ్యాయామం ఇలాంటివి చేయడము, ఈ యోగా, రిలాక్సేషన్, ఈ జనరల్ హెల్త్ ప్రిన్సిపల్స్ తీసుకొని త్వరగా లక్షణాలు ఉన్నప్పుడు త్వరగా వైద్యం చేయించుకున్నట్లయితే మనకు టీబీ రాకుండా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది, మనం టీబీని నియంత్రించవచ్చు. అయితే మరి డాక్టర్ గారు, భారత ప్రభుత్వం కూడా ఈ టీబీని నిర్మూలించడానికి ఒక ప్రత్యేక పథకాన్ని ప్రకటించినట్టుగా మనం చదువుతూ ఉన్నాం. దాని గురించి వివరించండి. ఈ ప్రత్యేక పథకమే మనం 1962 నుంచి నిర్వహిస్తున్నాము. అప్పుడు నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్, ఎన్టీసీ, ఎన్టీపీ అనేవాళ్ళు, నేషనల్ టీబీ ప్రివెన్షన్ ప్రోగ్రామ్. తర్వాత దాన్ని 1997లో రివైజ్ నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ అని మార్పు చెందుతుంది. ఈ న్యూ టీబీ నాట్ అన్ని ముందుగా అవైలబిలిటీ లేవు. సో అటువంటి అడ్వాన్స్డ్ టెస్టుల ద్వారా త్వరగా కనుక్కోవడము, ట్రీట్మెంట్ అనేది హై క్వాలిటీ ఎర్లీగా డిటెక్ట్ చేయడం, అలాగే ప్రివెంటివ్ ట్రీట్మెంట్ ఇవ్వడము. ఇది కాకుండా వ్యాక్సినేషన్ డిటెక్ట్ చేయడం, ఎర్లీగా డిటెక్ట్ చేయడం, అందరిలో డిటెక్ట్ చేయడం. ఈ వ్యాక్సినేషన్లో బీసీజీ వ్యాక్సినేషన్ ట్రయల్ అని లాస్ట్ ఇయర్ పైలట్ ప్రాజెక్ట్ లాగా రీసెర్చ్ మోడల్గా చేసాము. సో దాంట్లో ఏమంటే మనం అడల్ట్స్కి మళ్ళీ బీసీజీ వ్యాక్సిన్ 2వ డోస్ ఇవ్వడం. ఇంతకుముందు అయితే చైల్డ్లో ఇస్తే మళ్ళీ 1 డోస్ ఇస్తే మళ్ళీ ఇచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు అడల్ట్స్లో కూడా ఇవ్వడం వల్ల టీబీ ఇన్ఫెక్షన్ నుంచి డిసీజ్గా ప్రమోట్ కాకుండా ఉండేదానికి అవకాశం ఉందని కొన్ని స్టడీస్లో తెలియడం వల్ల మనం పైలట్ ప్రాజెక్ట్గా లాస్ట్ ఇయర్ చేసాం. ఇది ఒక 1 or 2 yearsలో మనకు దీని రిజల్ట్స్ వస్తుంది. వచ్చినప్పుడు అది
పాజిటివ్గా ఉంటే అందరిలో కూడా అడల్ట్ సెకండ్ డోస్ ఆఫ్ బీసీజీ వ్యాక్సినేషన్ కూడా ఇచ్చి తగ్గించేదానికి ఇంకా కొత్త రకాలైన వ్యాక్సినేషన్స్ కూడా రీసెర్చ్లో ఉన్నాయి. అవన్నీ వస్తే మనం అడల్ట్స్ కూడా ఈ అడల్ట్ టీబీని కూడా కంట్రోల్ చేసాను ఇంకొంచెం మనకి ఇంకొక వెపన్ దొరుకుతుంది. అదే. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2030కి టీబీని ఎలిమినేట్ చేయాలని, అంటే ఎలిమినేట్ చేసేదానికంటే తక్కువ స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రపంచం కానీ దేశం కానీ ముందుకెళ్తోంది. మనకు టీబీ ముక్త భారత్ అభియాన్ అనే ఒక దాన్ని మన ప్రధానమంత్రి గారు తీసుకొచ్చారు. సో దీంట్లో నిక్షయ పోషణ యోజన అంటే టీబీ ముందు చెప్పా, మనకు టీబీ వచ్చిన వ్యక్తికి ఇంతకుముందు 500 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దాన్ని 1000 రూపాయలుగా చేశారు ఇన్సెంటివ్. ప్రతి నెల ఒక 1000 రూపాయలు లెక్కన 6 నెలలు ట్రీట్మెంట్ అయితే 6 నెలలు, 9 నెలలు ట్రీట్మెంట్ అయితే 9 నెలలు ఆర్థిక సపోర్ట్ అందిస్తున్నారు. సో దాని ద్వారా వాళ్ళు మంచి ఆహారం తీసుకొని త్వరగా కోలుకుంటారనే ఉద్దేశంతో అది ఒక నిక్షయ పోషణ యోజన అని. ఈ నిక్షయ పోషణ యోజనలో గవర్నమెంట్ ఇచ్చేదే కాకుండా కొంతమంది బాగా అండర్ న్యూట్రిషన్ ఉంటారు, వాళ్ళకి ఎనర్జీ డెన్స్ న్యూట్రిషన్ అని అందించాలని సంకల్పంతో దీనికి స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు, ఏదైనా అసోసియేషన్స్ ఎవరైనా కానీ సమాజం నుంచి ఈ టీబీ ముక్త భారత్ అభియాన్లు ఏంటంటే టీబీ కంట్రోల్లో సమాజానికి కూడా భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఇటువంటివన్నీ తీసుకురావడం జరిగింది. సో అయితే మరి డాక్టర్ గారు ఈ టీబీ ముక్త భారత్ గురించి చాలా చక్కగా వివరించారు. చివరిగా అసలు ఈ టీబీ అనేది సమాజంలో ఒక రకమైనటువంటి ఏదో ఇంకా చెడు అన్నట్టుగా ఉన్న ఈ అవగాహనలో ప్రజలు ఉన్నారు. అయితే వారికి మీరేం సందేశం ఇస్తారు? ఈరోజు మనం ఇప్పుడు దాకా మీకు కలిగించిన అవగాహనలో ముఖ్య ఉద్దేశాలు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఆరోగ్యశాలలు, ఆరోగ్య సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా టీబీని నయం చేయాలా, తగ్గించాలనే కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. కాబట్టి ప్రజలు, సమాజం గుర్తించాలి అంటే వైద్య సిబ్బంది, ప్రభుత్వాలే కాదు సమాజం కూడా దీంట్లో పాలు పంచుకోవాలి. సమాజం అంటే అందరూ, ప్రతి ఒక్కరూ. సో దీంట్లో సమాజానికి కొన్ని రోలు ఉన్నాయి. ఒకరు టీబీ జబ్బు వచ్చి బాగైన వాళ్ళని వివరించడం ప్రజలకి, అలాగే సమాజంలో ఎవరన్నా ఉండి నేను పేషెంట్ని అడాప్ట్ చేసుకోవడం, ఈ పేషెంట్కి ట్రీట్మెంట్ అయ్యేదాకా ఇదన్నీ కూడా ముక్త భారత్ అభియాన్లో భాగాలు. బాగయ్యేదాకా నేను తీసుకుంటానని తీసుకోవడము, డబ్బులు ఇవ్వడము, ఫుడ్ న్యూట్రిషన్ ఇవ్వడమే కాదు, ఆ పేషెంట్ని మీ ఊర్లో ఉన్న, మీ వార్డులో ఉన్న, మీ విలేజ్లో ఉన్న వాళ్ళని మీరు ఒక దత్తతగా తీసుకొని వాళ్ళు పూర్తి ఆరోగ్యవంతులు అయ్యేదాకా వాళ్ళకి వైద్యం అందించి సహకరించినట్లయితే సమాజ సహకారంతో కూడా టీబీని ఖచ్చితంగా కంట్రోల్ చేయగలిగిన ఆశాభావం ఉంది. ఈ వైద్యానికి ఎక్కువ ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలాసార్లు చెప్పాము, ఈ వైద్యం పూర్తిగా ఉచితం. ఇతర వైద్యాల గురించి కాకుండా ఈ టీబీ వైద్యం అనేది దేశం మొత్తంలో కూడా ప్రతి చిన్న మాత్ర కాడి నుంచి ఉచితంగా లభిస్తుంది కాబట్టి, ప్రతి పరీక్ష కూడా ఉచితంగా లభిస్తుంది కాబట్టి మీరు వీటన్నింటినీ ఉపయోగించుకొని భయపడకుండా త్వరగా మీరు హాస్పిటల్ని సంప్రదించినట్లయితే దీనికి మీరు మా దగ్గరికే రావాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్న ఆరోగ్య కేంద్రాలకు వచ్చినా కూడా వాళ్ళు మా దగ్గరికి పంపించి పరీక్షలు మా దగ్గరికి పంపిస్తారు. అట్లా కనుక్కోలేనప్పుడు పెద్ద హాస్పిటల్కి రెఫర్ చేస్తారు. ఈ వ్యవస్థనంతా ఉపయోగించుకొని త్వరగా టీబీ నుంచి విముక్తి పొందండి, మీ కుటుంబాన్ని రక్షించుకోండి, సమాజాన్ని రక్షించండి. సో టీబీ వచ్చినా కూడా ఆధారపడకుండా వైద్యం చేయించుకొని ఆరోగ్యంగా జీవించి మళ్ళా మీరు ఆ లక్షణాలు ఉన్న వాళ్ళని మీ ఊర్లో కానీ, మీ బంధువుల్లో కానీ వాళ్ళందరినీ కూడా ధైర్యం చెప్పి వాళ్ళని ఆ హాస్పిటల్కి తీసుకొచ్చి వైద్యం ఇప్పించినట్లయితే మనం భారతదేశంలో టీబీ వ్యాధిని పూర్తిగా అదుపు చేసేదానికి, నిర్మూలించేదానికి అవకాశాలు ఉంటాయి. టీబీ ఎప్పుడైతే మనకు పూర్తిగా అదుపులో ఉంటుందో ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ప్రతి పౌరుడు, ప్రతి సమాజంలో ప్రతి వ్యక్తి సో ఆదర్శంగా టీబీ నివారణకి సహాయ సహకారాలు అందిస్తారని, కంకణం కట్టుకుంటారని ఉద్దేశిస్తూ అందరికీ ఓపికగా విన్నందుకు నా ధన్యవాదములు. ఈ అవకాశం ఇచ్చిన ఆల్ ఇండియా రేడియో వాళ్ళకి ధన్యవాదములు. మరి డాక్టర్ గారు ఇంకా మరిన్ని సందేహాలు ఏమైనా ఉంటే సంప్రదించడానికి మీ ఫోన్ నంబర్ చెప్తే బాగుంటుంది. నా ఫోన్ నంబర్ 9441486168. డాక్టర్ ఎస్ సుబ్బారావు, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి, డిపార్ట్మెంట్ ఆఫ్ శ్వాసకోశ వ్యాధుల విభాగము, రోయా హాస్పిటల్, ఓపీ నంబర్ 14. ఇక్కడ సంప్రదించినట్లయితే నేను లేకుండా మాకు 6 మంది డాక్టర్లు ఉన్నాము. అసోసియేట్ ప్రొఫెసర్ అజయ్ కుమార్,
అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ముగ్గురు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీకు ఆరోగ్యాన్ని అందిస్తారు. మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు ఫోన్లో కూడా మీరు వైద్యం తీసుకుంటా ఉన్నారు, మీకు అక్కడ ఇబ్బందులు ఉన్నాయి, రాలేకున్నారు, లేదంటే మీకు మానసికంగా టెన్షన్ పడుతున్నప్పుడు నన్ను సంప్రదిస్తే మా చేత నేను సహాయం చేసి మిమ్మల్ని పూర్తిగా ఆరోగ్యం చేసేందుకు ప్రయత్నం మా వంతు కృషి చేస్తామని తెలుపుకుంటున్నాను. చాలా సంతోషం డాక్టర్ సుబ్బారావు గారు. మీరు ఈ యొక్క టీబీ అంటే క్షయ అసలు ఎంత ప్రమాదకరమైన వ్యాధి అయినప్పుడు కూడా దాన్ని నియంత్రించుకోవచ్చు, అలాగే దాని పట్ల చికిత్స తీసుకోవచ్చు, పూర్తిగా నయం చేసుకోవచ్చు అని ఎంతో వివరంగా మీరు ధైర్యం చెప్పారు మన శ్రోతలకు. మరి శ్రోతలు విన్నారు కదా, మన డాక్టర్ గారు చెప్పిన విషయాలన్నీ కూడా గ్రహించి ఆ టీబీ అంటే మామూలుగా వచ్చే జ్వరము, దగ్గు లాంటిదే, అది కూడా నయమైపోతుంది. ఎటువంటి అపోహలు పెట్టుకోకండి. క్షయవ్యాధిగ్రస్తుని కూడా ఎటువంటి నిరాదరణకు కూడా మీరు గురి చేయకండి. మీలో ఒకడుగానే మీరు పరిగణించండి. అతనికి మానసిక స్థైర్యాన్ని కూడా అందించమని చెప్పి డాక్టర్ గారు చాలా వివరంగా తెలియజేశారు. మరి డాక్టర్ గారు చెప్పిన విషయాలన్నీ మీరు పరిగణలోకి తీసుకొని మీ ప్రాంతంలో ఎవరికైనా ఇటువంటి లక్షణాలు ఉన్నా వారిని వెంటనే డాక్టర్ గారు చెప్పినటువంటి ఫోన్ నంబర్లో సంప్రదించి, అలాగే మన తిరుపతి రుయా జనరల్ హాస్పిటల్లో సంప్రదిస్తే తప్పనిసరిగా ఈ క్షయవ్యాధిని మరి చక్కగా నయం చేసుకోవచ్చు. మామూలు మనిషిగా ఆ వ్యక్తి తిరగవచ్చు. ఈ విషయాలన్నీ మా శ్రోతలకు ఎంతో వివరంగా తెలియజేసినందుకు డాక్టర్ గారు మీకు ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం.